నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన బొత్స సత్యనారాయణ గారు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ గారు మాజీ కాంగ్రెస్ పిసిసి ప్రెసిడెంట్గా కూడా చేశారు. వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులైనటువంటి ఉత్తరాంధ్రకు చెందినటువంటి మన బొత్స సత్యనారాయణ గారు సంచలన వ్యాఖ్యలు చేశారు. అదేంటంటే ఆయనంట అంతమొందించడానికి రాజకీయ ప్రత్యర్థులు ఆయన మీద కక్ష కట్టారని చెప్పి లెటర్ రాయబోతాడంట. బొత్స సత్యనారాయణ గారు, మిమ్మల్ని ఎవరు అంతం చేయాలనుకుంటున్నారో మాకైతే తెలియదు, కానీ వాస్తవంగా విజయనగరంలో ఆ చీపురుపల్లిలో ఒక టాక్ అయితే నడుస్తుంది. ముఖ్యంగా ఈయనకు ఆ చిన్న సీను ఎవరైతే ఉన్నారో వీళ్ళ బంధువుల అబ్బాయి, వీళ్ళ బామర్ద ఎవరో వాళ్ళకు పడడం లేదని, మీకు ఏమైనా గొడవలు ఉంటే మీరు చూసుకోవాలి, కానీ మీరు డైరెక్ట్ అయ్యి ఇప్పుడు కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఎవరో నన్ను అంతమొందించడానికి చూస్తూ ఉన్నారని చెప్పడము నిజంగా హాస్యాస్పదంగా ఉంది. ఈ మధ్య కాలంలో అంటే 2-3 రోజులుగా పండగకు, దసరా పండగకు పైడి తల్లి సిరిమానోత్సవం అని చెప్పి ఒక కార్యక్రమం జరిగితే ఆ కార్యక్రమానికి కుటుంబ సభ్యులతో హాజరైనటువంటి బొత్స సత్యనారాయణ గారు వేదిక ఎక్కంగానే వేదిక ఉన్న పలంగా కూలిపోవడంతో ఆయన పెను ప్రమాదం తప్పింది యాక్చువల్గా చెప్పాలంటే. సో దాన్ని ఇప్పుడు రాజకీయాలకు వాడుకోనని చెప్పి ఆ రోజు చెప్పాడు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని కలిశాడు కదా, సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కలిశాడు కదా. సత్యబాబు, ఏంది ఇది, మనం రాజకీయంగా వాడుకోవాలి కదా, నువ్వేంది ఆ రోజు రాజకీయంగా వాడుకోనని చెప్పి ప్రకటన కూడా ఇచ్చేశావు, రాజకీయంగా వాడుకుంటే సింపతి క్రియేట్ అవుతుంది కదా అని చెప్పి చెప్పినట్లున్నారు. ఇప్పుడు కొత్త స్టంట్ వేశాడు. ఏంటంటే, నాకు అనుమానాలు ఉన్నాయి, నన్నెవరో హతమార్చబోతున్నారు, ఇది రాజకీయ కుట్రలో కోణంగానే ఆ స్టేజ్ పడిపోయిందని చెప్పి చెప్పుకొచ్చారు. ఇక్కడ చూడండి, నన్ను అంతం చేసేందుకు కుట్ర, శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స. ప్రతిపక్ష హోదా లేనప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా ఉంది, అది శాసన మండలిలో దానికి నాయకుడు వచ్చిందని, ప్రతిపక్ష నాయకుడు వచ్చిందని మన బొత్స సత్యనారాయణ అనమాట. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ హోదాలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎవరైనా ఉన్నారంటే అది మన సత్యబాబే. సో ఇలాంటి హోదాలో ఉన్నటువంటి సత్యబాబుని ఎవరు అంతం చేస్తారు చెప్పండి? ఉంటే మీ పార్టీలోనే ఏదైనా లొసుగులు ఉండొచ్చు, మీ కుటుంబ సభ్యుల మధ్యనే గొడవలు ఉన్నాయనేటువంటి వార్తలు చీపురుపల్లి వేదికగా వినపడుతోంది. ముందు అక్కడ చూసుకోండి. మొత్తానికి తనపై వ్యక్తిగత కక్ష పెట్టుకుని అంతమొందించేందుకు కొందరు కుట్ర పన్నుతున్నారని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. దీనిపై విచారణ చేపట్టాలని కోరుతూ గవర్నర్ సిఎస్కు లేఖ రాస్తానని వెల్లడించారు. మరి ఇదే నోటుతో మొన్న దీన్ని రాజకీయ కోణంలో చూడడం లేదని ఎందుకు చెప్పాడో మరి ఇంకా ఆయనే చెప్పాలా. లెటర్లో అది కూడా రాస్తే బాగుంటుంది. సో విజయనగరంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇటీవల పైడి తల్లి సిరిమానోత్సవంలో తన కుటుంబ సభ్యులతో పాటు వైకాపా నాయకుల కోసం ఏర్పాటు చేసిన వేదిక ఎలా కూలిపోతుంది? వేదిక వెయిట్ ఎక్కువైతే కూలిపోతుంది. సో 30 మంది కోసం వేసినటువంటి వేదిక మీద మీరు 60 మంది ఎక్కితే కూలిపోకుండా ఇంకేమవుతుంది? సో అలా కూలిపోయింది. ఈ అంశంలో కలెక్టర్కు, ఎస్పీకి బాధ్యత లేదా అని ప్రశ్నించారు. దీని వెనుక ఎవరున్నారనేది కూపి లాగుతామన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలను పీపీపీ విధానము, సరే ఇదంతా ఇంకా రోజు ఉండేదే, ఇంకా ఆయన పీపీపీ విధానం గురించి ఈయన చెప్తాడు, ప్రైవేటీకరణ చేసేసినానని చెప్తాడు ఈయన కూడా. సో జగన్మోహన్ రెడ్డి గారికి ముందు పీపీపీకి ప్రైవేటీకరణకు మధ్య తేడా తెలుసుకోమనండి సత్యబాబు గారు. సో ఇది సందర్భం కాదు కాబట్టి మొత్తానికి బొత్స సత్యనారాయణ గారు అయితే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనకి ప్రాణహాని ఉందంట. దాని వెనకాల ఆ రోజు స్టేజ్ పడిపోవడానికి వెనకాల ఉన్నటువంటి కారణాలు ఏమని చెప్పి దాని మీద విచారణ చేపట్టాలని గవర్నర్కు, సిఎస్కి అయితే లేఖ రాస్తాడంట. మంచిదే, మొత్తానికి దీని మీద విచారణ జరగాలి, దీని వెనక ఉన్నటువంటి కుట్ర కూడా బయటపడాలని అందరూ కోరుకుందాం. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు.